నేను చూశాను. ఏంటి ఏముంది ఆడియోలో? సార్ ఒకటి ఆడియో ఇచ్చాను, రావణ్ సార్ ఒక రాత్రులు వీడియో ఇచ్చాము, అన్ని ఇచ్చాం బయటికి. ఒకటి ఆడియో అంటే దాంట్లో ప్రకాష్ రాజ్ అనే ఒక సినిమా యాక్టర్, జస్ట్ సినిమా యాక్టర్ అంటే అతను పవన్ కళ్యాణ్ చిరంజీవి పేర్లు చెప్పుకొని బతికిన సినిమా యాక్టర్ అతను ఏదో ఇతను ప్రశ్న రావణ్తో మాట్లాడి నాకు కొన్ని ట్విట్ కావాలి, ఎలా పెట్టచ్చా అలా పెట్టచ్చా అని ఇతను అడగడమే ఒక హాస్యాస్పదం. ఇతన్నే పట్టించుకునేవాడు వెళ్ళాడు. ఇంకా ఇతను అడగడము ఇవన్నీ చూసి ఎలా ఉందంటే రాజకీయాల్లో ఎంత దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఈరోజు. దాదాపు భారతదేశంలో ఇంత నీచమైన రాజకీయాలు మన ఆంధ్ర రాష్ట్రం తప్ప ఎక్కడ జరగదు సార్. కేవలం ఈ మధ్య కాలంలో ఈ ట్విన్ బ్రదర్స్ ఓవరాక్షన్ ఎక్కువైంది. ట్విన్ బ్రదర్స్ రావణుడు శ్రావణు కాబోయే డిప్యూటీ సీఎంలు ఇద్దరు భవిష్యత్తులో. ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం టార్గెట్ చేస్తారు. ఇదే మా సమస్య. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పు తీసుకొడతా అన్నది వైసీపీ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆయన జైల్లో వేస్తే ఇన్ని కూడా వేయాలి అంటున్నారు సార్. ఒకటి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కి రావణ్ స్పీచ్ మీరు ఒకసారి చూడండి. రావణ్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం జైల్లో పెట్టారు. గుర్తుపెట్టుకోసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ అతను మత విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి రాముడు గురించి మాట్లాడి, హిందూ మతాల గురించి మాట్లాడి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే రావాలని అంటాడు. రోజుకి 100 మంది మాట్లాడతారు. మాకు పట్టించుకో. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మాట్లాడతారు. మేము తీసుకుని చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, అవసరం ఎదురుదాడి చేస్తాం, నిలబడతాం. కానీ ఇతను ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని సనాతన ధర్మం మీద మాట్లాడాడు, హిందూ మతం మీద మాట్లాడాడు, రావుడి మీద మాట్లాడాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇతను సపోర్ట్ చేస్తూ రెచ్చిపోయి ఇతను నోటుకొచ్చినట్టు పదవిలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం ని కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇంకా XYZ అందరిని ఇష్టం వచ్చి మాట్లాడు ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఓకే, ఇప్పుడు మేము మాట్లాడము అంటే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు మా మీద కేసులు పెట్టారు. పెట్టని చెప్పకండి, ఆ రోజు పెట్టారు. ఈ రోజు ఇతను ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే రాజకీయంగా మాట్లాడితే ఒప్పుకుంటాం కానీ ఇతను మత విద్వేషాలు చేస్తున్నాడు కాబట్టి రాజద్రోహం కేసు పెట్టారు. ఊరికేం బెటర్ రాజద్రోహం కేసు అనేది. ఇతను వీడియోస్ చూడండి, ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఒకటి చూస్తుంటే అసలు బయటపడుతుంది. 10 తల రావణాసుడికి ఒకటే తల అనుకున్నాం కానీ 10 తలని ఇప్పుడు బయట పడుతున్నాయి చూసినా కొద్ది. సార్ ఇతనిని అసలు నామధేయమే. అదే సార్, ఎందుకు ఇతన్ని ఇంకా ఈ రాష్ట్రంలో పెట్టాలనిపిస్తుంది. అతని పేరేంటి? జోసెఫ్. అతను రావణ్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే రాముడికి వ్యతిరేకత రావణు. రాముడి వ్యతిరేక రావణ్ కాబట్టి హిందూ మతం మీద రెచ్చగొడదామని పెట్టుకున్నాడు. ఇతని కాన్సెప్ట్ ఏమంటే ఇతను డబ్బులు తీసేసుకుని కొన్ని మతాల దగ్గర క్రిస్టియానిటీ మతం దగ్గర డబ్బులు తీసేసుకుని, నేను ఓపెన్ చెప్తాను సార్, మతం పేరు కూడా చెప్తా, ఏ పిక్చర్ ఫేక్ వీడు రావణ్ అంటాడు. క్రిస్టియానిటీ నటుల దగ్గర డబ్బులు తీసేసుకుని ఇతను హిందూ మతాన్ని, మా హిందువుల పైన దాడి చేయడం కరెక్ట్ కాదు, మా హిందూ దేవుళ్ళని మాట్లాడడం కరెక్ట్ కాదు, రాముడు గురించి మాట్లాడిన వ్యక్తి ఇలాంటి రాజద్రోహం కేసు పెట్టుకుని ఇంకేం పెడతారు సార్. కాబట్టి మేము కాదు, ప్రజలు గమనించాలి. ఇట్లాంటి రావాలన్నట్టు సావనట్టు దయచేసి ఎంకరేజ్ చేయకండి. వీళ్ళకి శిక్షలు పడితే తప్ప రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు రావణు శ్రావణు ఇద్దరు లిల్లీపుడ్స్ గారి గురించి వాళ్ళ మీద మాట్లాడుకోవడం చెప్పండి సార్. ఓకే ఓకే, మారేడు మోహన్ గారు. ఎస్ మారేడు మోహన్ గారు చెప్పండి. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి. ఎస్, దళిత